అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఎంత సంతోష్ అండి. ఈరోజు ఇలా చర్చిలో ప్రార్థన జరుగుతుండగా మధ్యలో అతను వచ్చి అమ్మాయిని కొంచెం ఇలా పడవడం జరిగింది. జరగగానే మేము అందరం ఆపామండి. ఆపిన తర్వాత అమ్మాయిని పక్కన కూర్చోబెట్టాం. ఈలోపు పోలీసు వారికి ఇన్ఫామ్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు. అంబులెన్స్ కూడా వచ్చింది, అమ్మాయిని తీసుకెళ్ళింది. ఆ అబ్బాయినేమో ఎస్ఐ వారు వచ్చి తీసుకుని వెళ్ళారు. అసలు గొడవ ఏంట్రా అని చెప్పి చాలా చుట్టాల బంధువులను అడిగితే ఇలాగా ఇంటికాడ ఏదో పర్సనల్ గొడవ వాళ్ళది, మనోడు ఇక్కడ నువ్వు చూసుకుని వచ్చాడు, ఇలా చేశాడు అని చెప్పేసి చెప్పారనమాట. అవుద్దండి 10:30 అంత అవుద్దండి. 11 వెంటనే కదండి, అంబులెన్స్ రావడం దూరం నుంచి వచ్చిందండి. అంబులెన్స్ రావడం చాలా లేట్ అయింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళిందండి. జరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు అంతా పట్టింది అంబులెన్స్ రావడానికి. దూరం నుంచి వచ్చింది, తీసుకుని వెళ్ళి. నా భర్త పేరు లక్ష్మణరావు అండి. ఆయనకు అనుమానంతోనండి నేనైతే కోర్టుకు వెళ్ళానండి 8 సంవత్సరాలు. ఆయనకు నా మీద అనుమానం అండి. ఆయన ఏమీ నాకు సాయం చేయకుండా కష్టపడుకుని ఇల్లు గట్ట కట్టుకున్నానండి. అది ఏమైనా ఆయన నన్ను గెంటేసి ఆ ఇల్లు ఇంట్లో అయినా ఉండాలని ఆయన ప్లాన్ అండి. పొద్దున కూడా ఆయన ఇష్టపడినట్టు తిట్టుకున్నాను. నేను ఏమనలేదండి. ఏమనుకున్నా చర్చికి వెళ్ళానండి. నేను చర్చిలో ఉన్నాను. లాస్ట్ ముగింపు ప్రార్థనలో వచ్చి చర్చిలోనే నన్ను ఆయన ఇష్టం వచ్చినట్టు ఎంతమంది ఆపనకుండా 7 దిక్కుల అయితే పొడి చేశారండి. ఇదండి, మాకైతే 2 పిల్లలు ఉన్నారు. ఫైనాన్స్ అంటే మాకైతే ఇంటి వాయిదాలు ఉన్నాయండి, డోకరాలు ఉన్నాయి. ఆయన అయితే ఏమీ కట్టడండి. నాకు సంబంధం లేదని వెళ్ళిపోతాడండి. అక్కడక్కడ అప్పు చేసి నాకు ఒంట్లో బాగోక కోర్టు నుంచి అయితే నేను వచ్చేసానండి. వచ్చిన కాడి నుంచి కూడా ఆయన ఏమీ ఇంట్లోకి ఏమీ తేవట్లేదండి, ఏమీ కట్టట్లేదు. అన్నిట్లో కూడా వచ్చాక కూడా నేను 2 లక్షలు అప్పు చేసుకుని ఇవన్నీ కట్టుకుంటా తిన్నానండి. ఇప్పుడు కూడా ఆయన నాతో మాట్లాడతలే, నేను ఆయనతో మాట్లాడతలే, మాకేం తెచ్చి పెడతలేదండి. ఎవరి బతుగా వెళ్ళన్నట్టు ఉన్నామండి. ఆయనకు ఏమైనా ఇంట్లోంచి వెళ్తలేదు నేనని. ఇంట్లోంచి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను కష్టపడి కట్టుకున్నానని ఆ ఇంట్లోనే ఉన్నానండి. ఇంట్లోంచి వెళ్తలేదని ఇంకా ఆయన ఈ పని చేశాడండి. మొత్తానికి చంపైతే కూడా ఉండదు. చర్చిలో ఉన్నదాన్ని ఇంటికాడ అయితే ఎవరైనా చూస్తారని చర్చిలో అంత జనం కళ్ళు మూసుకుని ఉన్నాయండి. లాస్ట్ ప్రార్థన, ముగింపు ప్రార్థనకి కళ్ళు మూసుకొని ఉంటాళ్ళు. అసలు ఎవరు గమనించలేకపోయారండి. ఆయన అర్థం గమనించకపోతుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఇలా పొడి చేశాడండి. ఇదండి మాకు పిల్లలు 2 అండి. ఇది మొన్న ఫిబ్రవరి వచ్చానండి. ఇది 8వ నెల అండి వచ్చి. ఒంట్లో బాగోకండి. నాకు లోపల గర్భసంచిలో 2 కంతులు ఉన్నాయండి. నొప్పి వచ్చేస్తుందండి. ఇంకా అందుకని ఇంక ఇవన్నీ చూపించుకుని వెళ్దాం అనేసి వెనకాల నడుము కాడ ఎన్నుపూస మీద కండ కూడా ఎక్కిందన్నారండి. మందులు వాడుతున్నానండి. ఏజ్ అయితే వస్తుంది, ఈ నెలాఖరికి వెళ్ళిపోద్దాము, ఇక్కడ ఉండి అప్పులు చేసుకుని ఏం తిందామా అలాగే భరిందామా అనేసి వెళ్దామని అనుకోనండి. ఈరోజు ఇలాగ ఇలా జరిగిందండి. అవునండి, అనుమానం ఉన్నదండి. నన్ను ఇంట్లోంచి గెంటేసి ఆయన ఉండాలనుకోడండి. వేరే ఆమెతో ఇంతవరకు మాట్లాడలేదండి. ఇప్పుడు వదిలేశారు. ఇప్పుడు ఉన్నారు లేదో మాకైతే తెలియదండి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.